కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైనది? ఆన్సర్ అనిల్ కుంబ్లే. చైనా 469219 కామో ఒలివా గ్రహశుల్కం నుంచి శాంపిల్స్ తీసుకురావడానికి చేపట్టనున్న మిషన్. ఆన్సర్ టైన్వెన్-2. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశంలో కలరా విజృంభించడంతో 172 మంది మృతి చెందారు? ఆన్సర్ సుడాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రంలోని మదర్సాలో ఆపరేషన్ సింధూర్ పాఠాలను బోధించాలని నిర్ణయించారు? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. పంచుల్ పల్స్ పేరుతో కమ్యూనిటీ రేడియో స్టేషన్ను ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్ జిల్లాలో ప్రారంభించినది? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ ఆనంద్య సేన్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ తొలి ఎలక్ట్రిక్ మోటార్ ఆధారిత సెమీ క్రయోజెనిక్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ అగ్నికుల్ కాస్మోస్. నెక్స్ట్ క్వశ్చన్. అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించిన సంస్థగా ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించినది? ఆన్సర్ ఎల్ఐసి. భారత వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఐసిఆర్ఏ అంచనా వేసింది? ఆన్సర్ 6.3%. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మీడియా సంస్థలకు ప్రత్యక్ష ప్రసార సేవలను అందించడానికి ఇన్స్పేస్ ఏ అమెరికా సంస్థకు అనుమతిచ్చింది? ఆన్సర్ ఇంటెల్ షాట్. ఎన్టీఆర్ జయంతిని ఏటా రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఏపీ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. ఈక్వెడార్ 48వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసినది? ఆన్సర్ నేషన్ డెమోక్రటిక్ యాక్షన్ పార్టీ నేత డేనియల్ నోటోవా. నెక్స్ట్ క్వశ్చన్. కేరళలో బయోడైవర్సిటీ చిహ్నాలను ప్రకటించిన జిల్లా? ఆన్సర్ కోజికోడ్. ప్రపంచంలోనే తొలిసారిగా డిఎన్ఏ డయాగ్నోస్టిక్స్ సాంకేతికతను అభివృద్ధి చేసినది? ఆన్సర్ లాబొరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్. నెక్స్ట్ క్వశ్చన్. పోలవరం ముంపుపై ఏ ఐఐటి అధ్యయనం చేయనుంది? ఆన్సర్ ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో తొలి ఏఐ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్లోని నవరాయపూర్.